हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् మనకి భగవద్దర్శిని ఇప్పుడు 15 రోజుల నుండి చెప్పుకుంటున్నాము. ఈరోజు భగవంతుడి యొక్క 10 దశల గురించి చెప్తూ ఉన్నారు. 10 పాత్రలు పోషిస్తున్నట్టుగా మొత్తం సృష్టి అంతా కూడా సృష్టికి పూర్వం, సృష్టి తర్వాత కూడా ఈ 10 పాత్రల్లోని ఇమిడిపోయి ఉన్నట్లుగా తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఒక ఉపాధులు వచ్చాయి అంటే కర్మలు ఉండటం వలన అది ఆ సంస్కారాల వల్లనే ఉపాధి అవసరమని, ఉపాధి లేనప్పుడు ఆ సంస్కారాలు రద్దవ్వని చెప్తూ వచ్చారు. అందుకనే శరీరాలతో మానవుడు వస్తూ ఉన్నాడని, పాత సంస్కారాలు రద్దు చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఉపాధితో వచ్చి పాత సంస్కారాలు రద్దు చేసుకోవడం జరుగుతుందని చెప్తూ వచ్చారు. సృష్టికి పూర్వం కూడా సంస్కారాలే ఉన్నాయని, ఆ సంస్కారాలు ఉన్నప్పుడు మాత్రమే సృష్టి కూడా జరుగుతుందని, బ్రహ్మ సృష్టి చేయాలన్నా సంస్కారమే అని కారణమని, మానవుడు జన్మించాలన్న సంస్కారమే అని చెప్తూ వచ్చారు. ఇక పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడ వంటిది. పరమాత్మకు భౌతిక ప్రపంచం ఎలాంటిదట? నీడ వంటిది. అంటే ఇప్పుడు మన నీడ ఎలా ఉంటుంది? మనం ఉంటేనే నీడ ఉంటుంది కదా. నీడకి స్వయంగా శక్తి లేదు, స్వయంగా తనకి సత్తా ఏమీ లేదు. మనం కదిలితే కదులుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నిల్చుంటే నిల్చుంటుంది. సరే చేస్తున్న కదలికలు ఉన్నాయని దగ్గరికి వెళ్తే దానికి అంటూ ఉనికే లేదు కదా. అలాగే ఈ పరమాత్మ ఉంటేనే భౌతిక ప్రపంచం ఉంది. భౌతిక ప్రపంచానికి విడిగా ఉనికి లేదు. ఈ కనిపిస్తున్న స్థూలంగా కనబడుతున్న శరీరాలే అవ్వచ్చు, ప్రపంచాలే అవ్వచ్చు, లోకాలే అవ్వచ్చు, బ్రహ్మాండాలు, విశ్వాండాలు అన్నీ కూడా దేనికి నీడ వంటిది? పరమాత్మకు నీడ వంటిది. అంటే పరమాత్మ లేనప్పుడు ఏమీ లేదు, పరమాత్మ ఉంటేనే ఇదంతా కనిపిస్తోంది అంటే పోనీ దానికి స్వయంగా శక్తి ఉందా, స్వయంగా కదులుతుందా ప్రపంచం అంటే ఉనికి కూడా లేదు. నీడ వంటిది అంటే మన నీడ ఎలాంటిదో అలాగే భగవంతుడికి నీడ. భగవంతుడు లేకపోతే ఉనికి లేదు, ఏమి కదలికలే ఉండవు కదమ్మా. ఇప్పుడు మనము లోపల భగవంతుని యొక్క శక్తి లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆ చైతన్యం ఉంటేనే కదా నేను నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, కదులుతున్నాను. దీనికి అది బయటికి వెళ్ళిపోతే డెడ్ బాడీ అని చెప్తున్నాం కదా. డెడ్ బాడీ అన్నప్పుడు అది కదులుతుందా, మాట్లాడుతుందా, చూస్తుందా? ఏమీ చేయటం లేదు కదా. అంటే దానికంటూ స్వయంగా ఏమీ లేదు. పరమాత్మ ఉంటేనే ప్రపంచం ఉంది. అందుకనే పరమాత్మకి ఇదంతా కూడా ఒక నీడ వంటిది అని చెప్తున్నారు. కాబట్టి లోకానుభవములన్నీ అయథార్థమైనవి. అంటే యథార్థం అంటే నిజమని అర్థం. కానీ లోక అనుభవాలన్నీ కూడా ఎలాంటివట? యథార్థములు అంటే నిజము కాదు అని చెప్తున్నారు. పూర్వజన్మ సంస్కారముల వలననే ప్రస్తుత జన్మ తయారగును. అది పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే ఈ ప్రస్తుత జన్మ తయారవుతుంది. మనకి ఎక్కువగా క్లాసుల్లో అదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం నడిచే నడవడిక అంతా కూడా పాత జన్మలకి అనుకూలంగా తయారయ్యింది. అందుకనే మనకు పుట్టుకతోనే కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే డిజైన్ అయిపోయి ఉంది లోపల. ఇష్టాలు అయిష్టాలు పాత జన్మల్లో ఎంతవరకు ఏదైతే ఉందో అదే చనిపోయిన తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఆ సంస్కారాలతోని, ఆ వాసనతోనే మళ్ళీ వస్తాం కనుక అవి పుట్టుకతోనే ఇష్టాలు అయిష్టాలతోని ఉంటాం అన్నమాట. అవే సంస్కారాలు. పాత సంస్కారాలతో ఇప్పుడు జన్మ నడుస్తూ ఉంటుంది. ఈ ప్రస్తుత రూపం ద్వారా పూర్వజన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు అయిపోతూ ఉంటాయి. నాకు పాత జన్మలో పూర్తయ్యేలోపు నాకు ఏవో కొన్ని కోరికలు ఉండిపోయాయి. కారు నడపాలని, 4 అంతస్తుల బిల్డింగ్లో ఉండాలని కోరికతో చనిపోయానే అనుకుందాం. అక్కడ దేహం విడిచిన తర్వాత ఇక్కడ మళ్ళీ దేహం తీసుకునేటప్పుడు 4 అంతస్తుల ఇంట్లో ఉండేలాగా, కారులో తిరిగేలాగా ఈ జన్మ మొదలవుతుంది అన్నమాట మనకి.
అంటే ఆ రెండు సంస్కారాలు ఇక్కడ రద్దు అయిపోతూ ఉంటాయని అర్థం. అదనమాట. మళ్ళీ కొత్త సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి. మనకి జ్ఞానం ఉండదు కదా, ఆగామి కర్మలు ఏర్పడకుండా ఎలా జీవించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంతవరకు తెలుసుకోలేదు కనుక ఈ జ్ఞానం రానంత వరకు ఎన్నో కోరికలు మళ్ళీ మళ్ళీ ఆగామి కర్మకి సరిపోయినంత సంచి నింపేసుకుంటూ ఉంటాం. పాత సంచిలోవి కొంచెమే ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ సంచి కుప్ప అక్కడే ఉంటుంది. మళ్ళీ కొత్తగా కుప్ప వేసేస్తూ ఉంటాం. అందువలన చాలా ఎక్కువ జన్మలు పుడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకుంటామో ఈ జ్ఞానం ద్వారా మనకి ఏంటి అర్థమవుతుందంటే, నేను నాది లేకుండా జీవించితే ఆగామి కర్మ ఏర్పడదని, భగవంతుడి ఖాతాలోనే అంతా వెళ్ళిపోయేటట్టుగా, ప్రతిదీ ఆయనే సృష్టే, ఆయన నడుపుకుంటున్నాడు, నాకు సంబంధం లేదు, ఇది నేను నాది అనేది లేకుండా జీవిస్తాను అని ఏ రోజైతే తెలుసుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఆ విధంగా జీవిస్తామో అప్పుడు మనకి మన ఖాతాలో ఏది పడదు. అప్పుడు ఏమవుతుంది, మన కుప్ప పెరగకుండా ఉంటుంది, కర్మల కుప్ప పెరగకుండా ఉంటుంది. మరి పాత కుప్ప ఏమవుతుంది అంటే, మనం ఏ రోజైతే జ్ఞానిగా మారిపోతామో, ప్రత్యేగాత్మ స్థితిలోకి చేరుకుంటామో, జీవన్ముక్తిగా తయారైపోతామో, ఇంకా అక్కడ మన కర్మలు శేషం లేకుండా ఈశ్వరుడు ఏం చేస్తాడు, దగ్ధం చేస్తాడు. జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధమవుతాయి అంటారు. ఆ దగ్ధం అయినప్పుడు ఏంటి అంటే, ఎట్లా దగ్ధం అవుతాయి అంటే, మన కర్మలు దగ్ధం అవ్వడం అన్నది ఉండదు, అవి పనిచేయాలి అంతే, ఎవరో ఒకరికి పనిచేయాలన్నమాట, అంతే తప్ప పూర్తిగా దగ్ధం చేయటానికి అవ్వదు. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, వీడు ఎప్పుడైతే జ్ఞానం అయిపోయాడో వీడి ఖాతా అంతా మిగిలిపోయిన ఖాతాలో పుణ్యం పాపం రెండూ ఉంటాయి. అవి ఏం చేస్తాడు అన్నప్పుడు అక్కడ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఈ జ్ఞానిగా ఉన్నవాడికి సేవలు అందించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రేమగా ఎవరైతే చూస్తున్నారో వారికి పుణ్యం వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇబ్బంది పెడుతూ తిడుతూ వీరిని ఇబ్బంది పెడతారో వారి ఖాతాలోకి పాపం వేసేస్తాడట. ఆ విధంగా కర్మలు దగ్ధమవడం అంటే అదట. ఆ విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఇది నేను ఇదివరకు ఒకసారి విన్నాను, ఇప్పుడు మొన్న గురువుగారి నోట్లోంచి కూడా వచ్చిందన్నమాట ఇది, అలాగా పంచబడుతుంది అని. పూర్వజన్మ సంస్కారముల వల్లనే ప్రస్తుత జన్మ తయారగును. ఈ ప్రస్తుత రూపము ద్వారా పూర్వజన్మ సంస్కారములు అనుభవింపబడి ఖర్చవుచుండును. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములలో కేంద్రీకరించి ఉన్నంతకాలము ఆ సంస్కార అనుభవమును పొందవలసినదే. ఈ చైతన్యము, ఆత్మ యొక్క చైతన్యము ఎక్కడ ఉంది, సంస్కారాలకి కేంద్రీకరించి ఉంది. అలా ఉన్నంత వరకు సంస్కార అనుభవాలన్నీ పొందుతూనే ఉంటుంది. ఇప్పుడు మనమే చూసుకుందాం, ఇదివరకు ఎక్కువగా బాహ్య విషయాల పట్ల మన చైతన్యం అంతా ఫోకస్ చేసేవాళ్ళం, అప్పుడు ఆ అనుభవాన్ని పొందుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఏంటి ఇష్టము అంటే, ఒక సత్సంగం అంటే ఇష్టం, గురువు గారు అంటే ఇష్టం, మంచి బోధ వినాలన్నా ఇష్టం, ఏదైనా మంచి పుస్తకం చదవాలన్నా ఇష్టం. సో వాటి పట్ల మన చైతన్యాన్ని పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు ఏంటవుతుంది, ఆ సంస్కార బలం ఆ బాహ్య విషయాల పట్ల లేకుండా దీని వైపుకి మారిందని అర్థం. అలాగే ధ్యానం మొదలుపెట్టినప్పుడు అంతర్ముఖం అవటం నేర్చుకున్నప్పుడు మన చైతన్యం బయటికి వెళ్ళటం, ఫోకస్ తగ్గుతుంది అన్నమాట, అంతర్ముఖం అవుతుంది. సో చైతన్యం అయితే ఎప్పుడూ ఉంటుంది, ఆత్మ యొక్క చైతన్యము. దాన్ని మనం ఎటువైపు కేంద్రీకరిస్తున్నాము, విషయాల పట్ల కేంద్రీకరిస్తున్నామా, ఆపుకున్నామా, మన లోపలికి కేంద్రీకరించామా అన్నది ఇక్కడ చూస్తూ ఉండాలి. సంస్కారాల పట్లే కేంద్రీకరించినప్పుడు ఆ సంస్కారాలే పెరుగుతూ ఉంటాయి, అవి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. పునర్జన్మ ప్రక్రియలో పూర్ణ చైతన్యము గల మానవ ఆత్మ విధిగా అసంఖ్యాకమైన వివిధములైన ద్వంద్వ సంస్కారముల అనుభవమును సంపాదించవలను. కనుక ఈ మానవాత్మ అసంఖ్యాకమైన సార్లు పుడుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పునర్జన్మ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, పుడుతూ చనిపోతూ. అంటే మానవుడు పూర్ణ చైతన్యంగా ఉన్నవాడు మానవుడు అని చెప్తూ వచ్చారు. పరిణామక్రమంలో మానవ అవతారంకి వచ్చేసరికి పూర్ణ చైతన్యంగా తయారైంది. ఆ మానవాత్మ విధిగా ఎన్నో సంఖ్యలో వివిధమైన రూపాలతో జన్మ తీసుకోవటం,
రకరకాల సంస్కారాలను అనుభవించటం, ద్వంద్వాలు అన్నమాట. ఇక్కడ అంతా కూడా ద్వంద్వ సంస్కారాలు. అంటే ఒక ఒక జన్మలో స్త్రీగా వస్తాడు, మళ్ళీ జన్మలో పురుషుడిగా వస్తాడు, మళ్ళీ వేరే కులంలో వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ వేరే కులం మారిపోతూ ఉంటుంది. అలాగే జాతి, ఒక జాతిలో ఇప్పుడు క్రిస్టియన్గా పుట్టవచ్చు, తర్వాత జన్మలో ముస్లిం అవ్వచ్చు, మళ్ళీ జన్మలో హిందువుగా పుట్టవచ్చు. అలాగే తెగలు మారిపోతూ ఉంటాయి. అలాగే రంగు, కొంత నలుపు రంగులో పుడితే ఒకసారి మళ్ళీ తెలుపు రంగులో పుట్టవచ్చు. అలాగా రంగులు కూడా మారుతూ ఉంటాయి. ప్రదేశాలు, ఒకసారి ఇండియాలో పుట్టవచ్చు, ఒకసారి అమెరికాలో పుట్టవచ్చు. ఇలా రకరకాలుగా దేశాలు, ప్రాంతాలు మారుతూ ఉంటాయి. మన కోరికను బట్టి మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ జీవించాము, అరే పల్లెటూరులో ఉంటే ఎంత బాగుండును, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుంది అనే లోపల ఎక్కడో ఒక దగ్గర చూసినప్పుడు ఆ చిన్న ఇష్టం ఏర్పడితే మళ్ళీ అది ఆ కోరిక ఈ జన్మలో తీరకపోతే వచ్చే జన్మలో పుట్టడం అన్నది పల్లె ప్రాంతంలో జీవించేలాగా వస్తుంది అన్నమాట జన్మ. అలాగే స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా నలుపైనా తెలుపైనా అందమైన వికారమైన అన్నీ కూడా అలా మారిపోతూ ఉంటాయన్నమాట. ద్వంద్వాలుగా ఉంటుంది. ఒకసారి ధనవంతుడిగా పుడితే ఒకసారి పేదవాడిగా. ఎందుకు అలా మారుతుంది? ఎవరైనా పేదవాడిగా కోరుకుంటారా అని అనిపిస్తుంది కదా మనకి సాధారణంగా. నేను మొదట్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసుకునేదాన్ని, ఎవరైనా కష్టాలు తెచ్చుకుంటారా అని. అలాగే ఎవరైనా పేదవాడి ఇంట్లో పుడతాడా అంటే, డబ్బున్న వాడి ఇంట్లో పుట్టినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు కదా. డబ్బు ఎక్కువగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ శత్రువులుగా మారిపోతారు, ఎప్పుడు విషం పెట్టి చంపేద్దామా అని చూస్తారు. ఇలాంటి అనుభవం ఏదైనా కలిగింది అనుకోండి, వాడు వెంటనే ఎలా డిసైడ్ అవుతాడు? అరే నాకు అభిమానం అన్నది లేకుండా పోయిందే, ఈ డబ్బే కదా నన్ను ఎంత ఇబ్బంది పెడుతోంది, ఒక్కరు కూడా ప్రేమగా నన్ను చూడట్లేదే, ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదు, పైగా నా మీద ఇంకా కోపం పెంచుకుంటున్నారు, అభిమానమే లేదు అని అనుకుని వాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు డబ్బున్నవాడుగా పుట్టకూడదు ఈసారి అనుకుని చనిపోతే నెక్స్ట్ లైఫ్లో ఇంట్లో పేదవాడిగా పుడతాడు. అలాగా మనకి ఒక అనుభవం చేదుగా అనిపిస్తే ఆ అనుభవానికి ఆపోజిట్గా ఇంకో అనుభవం కోరుకుంటాం. అదనమాట. అందుకు ఇలా వస్తూ ఉంటుంది. ఒకసారి వికారంగా అంటే అందవికారంగా పుడుతూ ఉంటారు కొంతమంది కదా. అది కూడా నేను అనుకునేదాన్ని, ఎవరైనా ఇలా కోరుకుంటారా అనిపిస్తే దానికి కూడా ఒక క్లారిటీ ఏంటంటే వచ్చింది, అందంగా పుట్టిన అమ్మాయి వెనకాతల ఎంతమందో వెనకపడుతూ వెంటాడి విసిగించి ఏడిపిస్తే సేఫ్ కాదు ఈ జన్మ, ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడాల్సి వస్తుంది అనే ఒక భయంతో ఆమె బ్రతకటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు రక్షణ లేదేమో అనే భయంతో ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడడం. అలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైఫ్లో అందం లేకుండా పుడితే బాగుండును కదా అని ఒక భావం కలిగితే ఆ నెక్స్ట్ లైఫ్లో అందవికారంగా వస్తారు. అందుకే మనం సృష్టిలో కనిపించే ప్రతీదీ కూడా కరెక్ట్గా జరుగుతుందని ఎందుకంటారంటే, అందుకనే వాళ్ళు కోరుకున్నదే. ఎవరు ఎందుకు కోరుకుంటారు అంటే ఈరోజు మనం చెప్పుకున్నది అర్థమై ఉంటుంది ఎందుకు కోరుకుంటారు అనేది. కొంతమంది దరిద్రులుగా పుడతారు, అలాగే కొంతమంది ఆరోగ్యవంతులుగా పుడతారు, కొంతమంది అనారోగ్యులుగా పుడతారు, సుందరంగా పుడతారు, కురూపిగా పుడతారు, పొడవుగా పొట్టిగా, ఇలాగ ఎన్నో రకాలుగా పుడుతూ ప్రతి జన్మ మారిపోతూ సంస్కారాలు మారిపోతూ ఉంటాయన్నమాట. ఇట్లు అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు వ్యతిరేక సంస్కారములను సృష్టించుకొనుచు ఏకకాలమందే వాటిని రద్దు గావించుచుండును. ఇక్కడ అసంఖ్యాక సంస్కారాలు ఎన్నో ఉంటాయి, అనుభవిస్తూ ఉంటారు. వ్యతిరేక సంస్కారాలను సృష్టించుకుంటారు, ఏకకాలమందే వాటిని రద్దు గావించుకుంటారు అని చెప్తున్నారు. ఎలాగా ఏకకాలం అన్నప్పుడు ఒకే కాలంలో వ్యతిరేక సంస్కారాలు మనకి ఎదురుగా రావటం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను కోపం నాకు ఎక్కువ, నేను ఏంటనుకుంటాను, క్రిందటి జన్మలో కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను కదా, సహనంగా ఉంటే బాగుంటుంది, ఎలాగైనా నేను సహనం నేర్చుకోవాలి అనుకుని పూర్తి అవ్వలేదు అక్కడ అనుకున్నాను, కానీ పూర్తి కాకుండా చనిపోతే ఆ నెక్స్ట్ లైఫ్ ఏమవుతుందంటే సహనాన్ని ఎలా అయితే నేర్చుకోగలుగుతారో అలాంటి జీవితం వస్తుంది. ఎలా వస్తుంది సహనం నేర్చుకోవాలంటే? తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తిడుతున్నా కొడుతున్నా పాత అలవాటుని వచ్చే కోపం వస్తుంటే, అరే అలా కాదే,
కోపాన్ని తగ్గించుకోవాలి. లోపల ప్రేరణ తెలుస్తూ ఉంటుంది. అనుకుని వచ్చాను కదా తగ్గించుకోవాలని ప్రేరణ చెప్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు సహనం వహించాలి, నువ్వు సహనాన్ని నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యతిరేక సంస్కారం అక్కడ పనిచేస్తూ అక్కడ ఈ ఈ వ్యతిరేక సంస్కారం ద్వారా సహనం పెరిగే అవకాశం వస్తుంది అన్నమాట. సో పాత సంస్కారం కోపంగా ఉండడం అది వ్యతిరేక సంస్కారంగా ఇప్పుడు మారుతుంది అన్నమాట. సంస్కారముల ప్రభావం కర్మల వలన సంస్కారములు ఉదయించి మనస్సుపై ముద్రింపబడుచున్నవి. కర్మల వలన సంస్కారములు ఉదయించి మనస్సుపై ముద్రింపబడుచున్నవి అంటే ఒక పని ఏదైనా చేసినప్పుడు, ఒక కర్మ చేసినప్పుడు ఆ సంస్కారాలు, పాత సంస్కారాలు ఉదయిస్తాయి, మనసు పైన ముద్రింపబడుతుంది అన్నమాట. సంస్కారములే కర్మలను చేయించును. ఇట్లు సంస్కారములపై కర్మలు, కర్మలపై సంస్కారములు పరస్పరము ఆధారపడి ఉన్నవి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి పని వెనకాతల ఒక సంస్కారం ఉంది, నాకు ఉండే చేయిస్తుంది అన్నమాట. అందుకని చేస్తున్న ప్రతి కర్మకి సంస్కారమే ఆధారం. అంటే ఆ సంస్కారం వలనే జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైనా ఈ కర్మ చేస్తున్నప్పుడు కొత్త సంస్కారం మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సంస్కారం వలన కర్మ చేస్తాము, మళ్ళీ ఒక కర్మ చేసేటప్పుడు మళ్ళీ కొత్త సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికో వెళ్ళాలి అని మనం అనుకుని వెళ్తాం, వెళ్ళి చూసేసి సైలెంట్గా వస్తామా అంటే మళ్ళీ వెంటనే కొత్త ఆలోచన వస్తుంది. అరే ఒక్కసారి వెళ్ళి చూశాను, ఇంకా టైం సరిపోలేదు, చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయంట, నేను ఈవేళ టైం లేదు, సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదు, ఏవో 2 టెంపుల్సే చూసాం కానీ టైం సరిపోలేదు, ఈసారి వచ్చినప్పుడు మిగిలిన టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటాను అని మళ్ళీ కొత్తగా ఒక సంకల్పం పెట్టేస్తే మళ్ళీ అది తీరొచ్చు, తీరకపోవచ్చు. జన్మంతా పూర్తయ్యేలోపు అయితే మళ్ళీ ఈ జన్మలో తీరకపోతే మళ్ళీ జన్మలో కూడా దానికి లింక్ ఉంటుంది అన్నమాట. ఇలాగే మనం పుట్టింది మొదలు పోయే వరకు అసలు ఒకే రోజులోనే ఎన్నో పెట్టేసుకుంటున్నాం. అవన్నీ బాగా ఆలోచిస్తే మనం అవన్నీ లేని స్థితిలో ఎలా ఉండాలి అంటే, మొన్న గురువుగారు కాన్సెప్ట్ పలాస వెళ్ళినప్పుడు చెప్పారనమాట. రామకృష్ణ మిషన్లో చెప్పారు, ప్రతిదీ కూడా మీకు మళ్ళీ తినాలి అనిపిస్తుందా, మళ్ళీ వండుకోవాలి అనిపిస్తుందా, మళ్ళీ కట్టుకోవాలి అనిపిస్తుందా, మళ్ళీ కొనుక్కోవాలి అనిపిస్తుందా అంటే ఇంకా మళ్ళీ ఖాతా పెంచుకుంటున్నారు, అది మళ్ళీ జన్మకి కారణం అవుతుంది. ఇంకొద్దు అనిపించేలా బ్రతకండి, ఏదైనా ఇంకొద్దు, నాకు చాలు, ఇంకా వద్దు అనేలాగా మీకు అనిపిస్తుందా లేదా అని అడిగి ప్రతిదీ అడిగారనమాట. మీకు ఇలా అనిపిస్తుందా అని వాళ్ళని అడుగుతూ వచ్చారు. చాలా పాయింట్స్ అడిగినప్పుడు వాళ్ళు అలా ఏవో కాస్త చెప్తూ వచ్చారు. అప్పుడు లాస్ట్లో చెప్పారనమాట, ఏ రోజైతే ఏదైనా కూడా నాకు వద్దు అనిపిస్తుందో, మీకు భగవంతుడు తప్ప నాకు ఇంకొకటి లేదు అనిపిస్తుందో, అప్పుడు ఇవన్నీ ఆగుతాయి, అంతవరకు ఆగేదే లేదు, జన్మలకు కారణం అయిపోతుంది, మీ లిస్టు పెరుగుతున్న కొద్దీ జన్మలు పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పి అంతా కాన్సెప్ట్ అయిపోయాక అప్పుడు అక్కడ ఒక ఆయన లేచి నిల్చుని గురువుగారికి కృతజ్ఞతలు అవి తెలుపుకొని అన్నారు, ఒక్క మాట అన్నారు, గురువుగారండి ఇప్పుడు వరకు మేము మా పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలి అని చాలా ప్లాన్లు వేసుకుంటూ వచ్చామే, ఇంత సంపాదన ఒక పక్కన పెట్టుకోవాలి, దీన్ని పెద్దది చేసుకోవాలి, పిల్లలకి ఇలా వాడుకోవాలి, పిల్లలకి ఒక ఇల్లు కట్టివ్వాలి, వాళ్ళకి మంచి పెళ్లి చేయాలి, ఎన్నో పెట్టుకున్నాం ప్లాన్స్, మీరు వచ్చి అన్నీ కలిపి తిరగేస్తారండి అన్నారన్నమాట. అనేసరికి అంటే ఏ ప్లాన్లు వేసుకుని జీవించడమే కరెక్ట్ అనుకున్నాం మేము తెలియక, అలా అనుకుంటే ఈరోజు మీరు వచ్చి ఏం చేశారు, ప్రతిదీ ఇదొద్దు నాకు, ఇది ఇంకా చాలు నాకు అనుకోమన్నారు. అంటే మేము వేసుకున్న ఈ ప్లానింగ్ అంతా కూడా వద్దని అనుకోమని చెప్పారు, అయితే మొత్తం మార్చేశారండి మమ్మల్ని అన్నారు. అలాగా ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఇంకొద్దు అనేలాగా ఏ రోజైతే అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ పెరగడం తగ్గుతుంది, సంస్కారాల మూట పెద్దది అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆగిందో పాతవి దగ్ధం అవ్వడానికి మనం జ్ఞానిగా మారితే ఆ పాతవి ఎట్లా దగ్ధం అయిపోతుందో చెప్పుకున్నాం మనం.
సో అలాగ పెరగకుండా ముందు ఆపాలి. ఆపినప్పుడు అంతా ఈశ్వరానుగ్రహం అనుకుంటూ జీవించాలి. నాకు ఏ కోరిక లేకుండా నాకు ఉన్నది భగవంతుడే, ఇంకేమీ వద్దు అనే భావంలోకి పూర్తిగా 100% రాగలగాలి. అప్పుడు కొత్త కుప్పలు ఏవి తయారవకుండా ఉంటాయి, కొత్త సంచులు ఏవి తయారవకుండా ఉంటాయి. పాత కుప్పేమో మనం జ్ఞానిగా ఎప్పుడైతే మారిపోతామో ఈశ్వరుడు దాన్ని ఎవరికి పంచాలో వాళ్ళకి పంచేస్తాడట. ఈ విధంగా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా కర్మలు, ఒక సినిమాతో పోల్చారు కర్మల్ని. మెలకుగా ఉంటాం కదా రోజంతా జాగ్రత్త అవస్థలో, ఈ దైనందిన వ్యవహారిక జీవితం గురించి చెప్తున్నారనమాట. ప్రతి పని కూడా ఎలా ఉంటుంది అంటే ఈ సంస్కారాలన్నీ కూడా ఫోటోలు తీసుకున్నట్టుగా సంస్కారాలు. మనస్సు ఏమో ఫిల్మ్, ఆ ఫోటో ఫిల్మ్ ఉంటుంది కదా, అలాంటిది మనసు. ఎందుకంటే మనసు మీద కదా ముద్ర పడుతూ ఉంటుంది మనం జీవితంలో చేసే ప్రతి పని. నిన్న ఏం చేసాము, ఎవరిని కలిసాము, ఎవరితో మాట్లాడాము, అంతా ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఆ ప్రింట్ దేని మీద పడుతుంది, మనసు మీదే పడుతుంది అనమాట. అది ఒక ఫిల్మ్ లాంటిది మనసు. చైతన్యం ఏమో వెలుగు, ఫోకస్. ఇప్పుడు మనం క్లిక్ చేసాం ఫోటోని, ఆ వెలుతురు వస్తుంది, ఆ వెలుగే మన చైతన్యం. అలాగే సూక్ష్మ శరీరం ఏంటంటే ప్రొజెక్టర్. సినిమా ప్రొజెక్టర్ వేసేటప్పుడు ఆ మెషిన్ పెడతారు కదా, ఫిల్మ్ ఎక్కిస్తారు కదా, తిరుగుతూ ఉంటుంది ప్రొజెక్టర్, అది సూక్ష్మ శరీరం అని చెప్తున్నారు. కర్మలు ఏంటి అంటే తెరపై వచ్చే బొమ్మలు. ఈ ఫిల్ము తీశారు, వెలుగుతోని ఫోకస్తో తీయడం అయింది, ప్రొజెక్టర్ పెట్టి ఆ సినిమా తెర మీద ప్రదర్శన చేస్తుంది. ఆ ప్రదర్శన జరిగేటప్పుడు కనబడే పిక్చర్స్ అన్నీ కూడా కర్మలు అని చెప్తున్నారు. అంటే ఒక సినిమా లాగా పోల్చి చెప్పారనమాట. ఎందుచేతనగా సంస్కారములు కర్మలచే రద్దగుచున్నవి. ఈ సంస్కారాలన్నీ కూడా కర్మల వలన రద్దవుతున్నాయి. ఇప్పుడు మనం ఫొటోస్ తీసిన తర్వాత చూపిస్తారు తెర మీద, అప్పుడు చూసేస్తారు, అప్పుడు రద్దు అయిపోద్ది కదా, అలాగనమాట. సంస్కారములు పూర్తిగా రద్దు అగు వరకు అవి మానవ జీవితంలో ప్రధాన పాత్ర వహించుచున్నవి. ఈ సంస్కారాలు పూర్తిగా రద్దు అయ్యే వరకు కూడా మానవ జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు ఒకటి మనసులో ప్రేరణ కలుగుతూ ఉంది, ఎక్కడికో వెళ్ళాలని, ఏదో క్లాస్ చెప్పాలని. అదేంటి, నా పాత సంస్కారం లాగుతూ ఉంది లోపల విపరీతంగా. అది ఎప్పుడు రద్దు అవుతుంది అంటే నాకు అక్కడికి వెళ్ళాలనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలనిపించిన క్లాస్ చెప్పేస్తే ఆ కర్మ అక్కడికి తీరిపోతుంది అనమాట, సంస్కారం రద్దు అయిపోద్ది. అలాగా చాలా సంస్కారాలు రద్దు అవ్వాలి అంటే అక్కడ ఆ ప్రధాన పాత్ర వహించి దాన్ని రద్దు చేసుకోవాలి. మానవుని మనస్సుపై సంస్కారములు నిలిచి ఉండి మానవ చైతన్యమును ముద్ర వేసినంతకాలము మానవుని ప్రాణశక్తిచే పుట్టించబడి పనిచేయబడుచున్న ఈ సంస్కారములు అతని మనస్సుపై నిరంతరాయముగా ముద్రింపబడుచు అతని అర్ధ జాగృతిలో నిల్వ చేయబడుచుండును. ఇక్కడ మానవుని మనస్సుపై సంస్కారములు నిలిచి ఉండి మానవ చైతన్యమును ముద్ర వేసినంతకాలము మానవుని ప్రాణశక్తిచే పుట్టించబడి పనిచేయబడుచున్న ఈ సంస్కారములు అతని మనస్సుపై నిరంతరాయముగా ముద్రింపబడుచు అతని అర్ధ జాగృతిలో నిల్వ చేయబడుచుండును. అంటే అర్ధ జాగృతిలో అట, చూడండి, పూర్తిగా మెలకువ లేనప్పుడు ఈ అర్ధ జాగృతిలో ఇవన్నీ నిల్వై ఉంటాయట. కొన్ని సంస్కారములు మానవుని అర్ధ జాగృతిలో గంటల తరబడి లేక రోజుల తరబడి లేక ఏండ్ల తరబడి ఒక్కొక్కప్పుడు జీవిత పర్యంతము నిద్రాణమై మిగిలి ఉండును. కొన్ని సంస్కారాలు ఎలా ఉంటాయట, మానవుని అర్ధ జాగృతిలో ఉంటాయట. అంటే పూర్తిగా మెలకుగా ఉన్నప్పుడు, జాగృతిలో పూర్తిగా ఉన్నప్పుడు అవి క్రియారూపంలోకి వచ్చేస్తాయి, చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని అర్ధ జాగృతిలో ఉంటాయట. అవి ఎలా ఉంటాయి, మనలో ఉన్నట్టు కూడా మనకు తెలియదు, ఆ సమయం వచ్చే వరకు బయటపడవన్నమాట. అర్ధ జాగృతిలో ఉంటాయట, కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉండిపోతాయట. కానీ వాటిలో హెచ్చు సంస్కారములు అనుక్షణము అంతఃచైతన్యం ద్వారా మానవుని జీవితంలో స్వప్నావస్థలో అర్ధ స్పృహతోడను జాగ్రత్త అవస్థలో పూర్తి స్పృహతోడను పొటమరింపబడుచూ ఉండును. అది ఈ అర్ధ
స్పృహతో అంటే మనం కాస్త స్వప్నావస్థ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం మనసు పనిచేస్తుంది. అంటే పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోదు మనసు. అలాగని మార్నింగ్ టైం మెలకుగా పూర్తిగా లేచి ఉంటుంది. అలా కాకుండా స్వప్నావస్థలో అర్ధ స్పృహతో ఉంటుంది కనుక ఆ సమయంలో స్వప్నంలో కనిపిస్తుంది అన్నమాట. చూడండి, మనకు చాలా అవే జరగబోయేవి కనిపించేయండి, ఆ కళ వచ్చింది తర్వాత జరిగిందని చెప్తాం. ఇవన్నీ అలాగా అర్ధ స్పృహలో ఉంటాయి, అవి స్వప్నంలో చూస్తూ ఉంటాం. పూర్తి స్పృహతో వచ్చినవి బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట లేచున్న మెలకుగా ఉన్నప్పుడు. అలాగే పూర్తి మరపు, మానవుని సుషుప్తి అవస్థ ఎలా ఉంటుంది? పూర్తిగా మరుపులోకి వెళ్ళిపోద్ది, ఏమీ తెలియని స్థితిలో ఉంటుంది అన్నమాట. సంస్కారములు నిద్రాణమై ఉన్నవి, చైతన్యం లేదు అక్కడ. అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా మరుపులోకి వెళ్ళిపోద్ది. ఉదయం నుంచి జరిగిన విషయాలు కానీ, ముందువి కానీ, తర్వాత ప్లానింగ్స్ కానీ ఏది ఉండదు. పూర్తిగా నిద్రలోకి వెళ్ళినప్పుడు పూర్తి మరుపులో ఉంటుంది, చైతన్యం పనిచేయదు అక్కడ. అలాగే సంస్కారములు పూర్తిగా నిద్రాణమై ఉంటాయట. స్వప్నావస్థలు ఎలా ఉంటాయంటే సగం ఎరుకుతూ ఉంటుంది, పూర్తిగా సూక్ష్మము కానీ పూర్తిగా స్థూలము కానీ కాబట్టి కానట్టి రూపములు. అంటే ఇక్కడ మనకు చూడండి, కళ్ళలో మనకు తెలుస్తూ ఉంటుంది నేనే అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నానని, కానీ చూస్తే రూపం ఉందా అంటే రూపం ఉన్నట్టు అనిపించదు, లేనట్టు అనిపించదు, కానీ నేననే అర్థమవుతూ ఉంటుంది. అలాగా కొన్ని సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ కనిపిస్తూ ఉంటాయి రూపాలు స్వప్నావస్థలో. జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటుందంటే స్థూల రూపములు, పూర్ణ చైతన్యము, పూర్తి స్పృహ ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, క్లాస్ జరుగుతుంది, పూర్తిగా స్పృహతో ఉన్నాను, ఈ స్థూల రూపం పూర్తిగా పనిచేస్తుంది, ఈ పూర్తిగా చైతన్యం అంతా ఇక్కడ పనిచేస్తుంది కదా. స్వప్నంలో కొంచెమే పనిచేస్తుంది, పూర్తిగా గాఢ నిద్రలో అస్సలు పనిచేయదు అని చెప్తున్నారన్నమాట. స్థూల సూక్ష్మ కారణ దేహములు మానవ చైతన్యంపై తమ పట్టును వదలుటకు పూర్వము వాని దైనందిన జీవితంలో ప్రతిదినము నిద్రించుట, మేల్కొనుట అనేది ఒక ప్రబల అనుభవం ఉన్నది. ఇక్కడ స్థూల సూక్ష్మ కారణదేహాలు మూడు మానవ చైతన్యంపై తమ పట్టును వదలుటకు పూర్వము వాని దైనందిన జీవితంలో ప్రతిదినము నిద్రించుట, మేల్కొనుట అనేది ఒక ప్రబల అనుభవం ఉన్నది. ఇప్పుడు మూడు శరీరాలు కలిపే కదండి. ఇప్పుడు మంచం మీద మనం పడుకుంటే స్థూల శరీరం మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ సూక్ష్మ కారణ దేహం మన శరీరంలోనే ఉంటాయా అంటే ఒక్కొక్కసారి కళ వచ్చినప్పుడు, నేను హిమాలయస్ వెళ్ళినట్టు కళ వచ్చింది నాకు, చూస్తే నా సూక్ష్మ శరీరం కారణంతో కలిసి ఆ హిమాలయస్ వెళ్ళిపోయింది, వెళ్ళి కాసేపు తిరిగి మళ్ళీ స్థూల రూపంలోకి వచ్చేసింది అన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ఉలిక్కి పడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మంచం మంచి పడిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరం కిందకు దిగినట్టు, పైకి మేడ మంచి కిందకు పడినట్టు, ఇలా కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరం అటు ఇటు ప్రయాణం చేసినప్పుడు కదలికల వల్ల మనకు అలాగా అనుభవం వస్తుంది అన్నమాట. సో ఇది ఇలా పూర్తిగా నిద్రించడం, మేల్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పటికప్పుడు. ఈ మూల అనుభవము వాని నిత్య జీవితంలో మూడు ప్రధాన స్థితులను కలుగజేయుచున్నది. ఈ మూల అనుభవం ఎట్లా మూడు స్థితులు అంటే, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోవటం, స్వప్నావస్థ అంటే కొంచెం కొంచెంగా స్పృహ ఉంటుంది, జాగ్రత్త అవస్థ పూర్తి మెలకువ, ఈ మూడు ఉంటుంది. మానవుల్లో ఉన్న ఆత్మయందు స్పృహ లేకుండుట. మానవుల్లో సుషుప్తి అంటే ఎట్లా అంటే మానవుల్లో ఉన్న ఆత్మయందు స్పృహ ఉండదు. అది బయట ఆత్మ అంటే అంతా నిండి ఉన్నవాడు ఎప్పుడు ప్రజ్ఞతోనే మేల్కొనే ఉంటాడు. మనలో ఉన్న ఇక్కడ ఆత్మ ఆ చైతన్య స్పృహ లేకుండా ఉంటుంది అన్నమాట. స్వప్నావస్థలో ఎలాగంటే సగం ఎరుక లేకపోతే అర్ధ స్పృహ కలిగి ఉండడం, జాగ్రత్త అవస్థలో పూర్తిగా మేల్కొని ఉండడం, మానవునిగా పూర్ణ చైతన్యంగా ఉండటం, అది మేల్కొని ఉన్నప్పుడు. సూక్ష్మ ఇంద్రియముల ద్వారా పొందిన భౌతిక విషయానుభవంలే స్వప్నాలు. ఈ సూక్ష్మ ఇంద్రియాలు లోపల ఉంటాయి కదా, మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు అవి లోపల ఉన్నాయి కదా, ఈ సూక్ష్మ ఇంద్రియాలు భౌతిక విషయ అనుభవాల్ని పొందుతున్నప్పుడు అవే స్వప్నాలుగా మనం అనుకుంటున్నాం. అంటే బయట ఏది పొందుతున్నా మనసే కదా గ్రహిస్తూ ఉంటుంది, ఆ అనుభవం మనసుదే. అందుకని
అది స్వప్నంగా చెప్తున్నాం అన్నమాట. సంస్కారములు మానవుని సుషుప్తి అవస్థలో పూర్తిగా నిద్రాణమై నిలిచి ఉండును. సంస్కారాలు మానవుని యొక్క సుషుప్తి అవస్థ, గాఢ నిద్రలో ఎలా ఉంటాయి? పూర్తిగా నిద్రాణమై నిలిచి ఉంటుంది అన్నమాట. పూర్తిగా నిద్రపోతూ ఉంటాయట సుషుప్తిలో. స్వప్నావస్థలో అంతఃచైతన్యము ద్వారా పైకి లేచినప్పుడు ప్రారంభ దశలలో సూక్ష్మ రూపములుగా వ్యక్తమవును. స్వప్నం వచ్చినప్పుడు కొంచెం ఇలాగ మొదలవుతున్నప్పుడు ఆ ప్రారంభ దశలో సూక్ష్మ రూపం కొద్దిగా వ్యక్తమవుతూ ఉంటుందట. జాగ్రత్త అవస్థలో సుస్పష్టముగా స్థూల రూపములుగా అనుభవమునకు వచ్చును. ఇంకా జాగ్రత్త అవస్థ మెలకు వచ్చింది, లేచేసరికి చక్కగా స్థూల రూపాలన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి. మంచం తగులుతూ ఉంటుంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది అనుకుంటాం. నా రూపం నాకు తెలుస్తూ ఉంటుంది. గచ్చి నేల మీద కాలు పెట్టాను అనుకుంటాను, లేచాను, మొహం కడుక్కుంటాను, కాఫీ తాగుతాను, లేస్తాను, స్నానం చేస్తాము, అన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి, స్థూల అనుభవంలోకి వచ్చేస్తాయి అన్నమాట. జాగ్రత్త అవస్థ కదా, అందుకని. సృష్టి అంతయు భగవంతుని స్వప్నం. అలాగే మనం ఏదైతే మనం నిద్రపోయినప్పుడు చిన్న చిన్న అనుభవాలు వస్తున్నాయో సగం స్పృహతో, అలాగే ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క కళ. భగవంతుడు స్వప్నంలో ఉన్నాడు. ఎలా అంటే తను కోల్పోయాడు కదా కదలికతో. మొదట తనతో తను ఉన్నప్పుడు ఏది సృష్టి లేదు. తను ఎప్పుడైతే బయటపడిపోయాడో, తనలో నుంచే శక్తి విడిపోయి ఇన్ని రూపాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కోల్పోయాడు, మర్చిపోయాడు, నిద్రావస్థకి వెళ్ళిపోయాడు. అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అవిద్య అక్కడ. ఈ అవిద్యలో ఉన్న అప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆయనకి స్వప్నం అని చెప్తున్నారు. భగవంతునిలో నేను ఎవడను అనేది స్వీయమైన అనంత లీల చలించిన తక్షణమే ఈ సృష్టిలో జరుగునట్లు కనిపించినదంతయు అతడు కలగనను. ఇక్కడ నేనెవడను అనే ప్రశ్న ఆయనకు వచ్చింది, భగవంతుడికి. అలా వచ్చిన వెంటనే కూడా లీల, ఇదంతా కూడా కదలికలు వచ్చాయి. ఆ కదలికలే లీల, ఆయన యొక్క లీల అని చెప్తున్నారు. ఈ సృష్టి అంతా జరుగుతున్నట్టు, జరిగిపోయినట్టు, జరగబోతున్నట్టు ఇదంతా కనిపిస్తూ ఉందట. అదంతా కళ. నిజము నాకు ఏమీ జరగలేదు, నిజానికి ఏమీ జరగలేదంట. నిజానికి ఇందాక చెప్పారు కదా, పరమాత్మకి ఇదంతా నీడ వంటిది అని. అలాగే అది నిజానికి ఏమీ జరగలేదు. మనం గాఢ నిద్రలో నుంచి మెలకువ వచ్చే ముందు స్వప్నంలో కొంచెం ఏదో జరిగినట్టుగా కలకంటామే, నిజానికి లేచి చూస్తే అది ఏమీ జరగలేదు అని అర్థమవుతుంది. కళ, నిజం కాదు అని. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి అంతా జరిగినట్టుగా కలకంటున్నాడు అన్నమాట. స్వప్నములు జీవిత అనుబంధ సంబంధములు. ఈ స్వప్నాలన్నీ కూడా ఈ జీవిత అనుబంధ సంబంధములు. స్వప్నాలంటే మనకు వచ్చే కళలు కూడా మన జీవితానికి అవి అనుబంధంగానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, కళలో ఏది మనకు తెలియనట్టుగా ఉండదు. ఎవరో తెలిసినట్టు, ఎక్కడో రూపం, ఎక్కడో ఇల్లు అయ్యి, కానీ ఆ ఆలోచనలో మనకి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంటుంది. అంటే మన జీవితంకి సంబంధించినవే కళలు వస్తూ ఉంటాయి. పైకి లేచిన మానవుని నిద్రాన సంస్కారములచే నటించబడుచున్న నాటకమే కళ. మన లోపల మానవుడిలో నిద్రాన్మై ఉన్న సంస్కారాలన్నీ పైకి లేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ లేచినప్పుడు నాటకం, అదే నాటకం అన్నమాట. రాత్రి కళలా కనిపిస్తూ ఉంటుంది. సామాన్య మానవుడు స్వప్నములలో తన సూక్ష్మ శరీరము, ప్రాణమును సూక్ష్మ చైతన్యముతో పాక్షికముగా వినియోగపడినట్లు చేయను. సామాన్య మానవుడు స్వప్నంలో తన సూక్ష్మ శరీరము, ప్రాణమును సూక్ష్మ చైతన్యముతో పాక్షికముగా వినియోగపడినట్లు చేయను. అదైనను భౌతిక పదార్థములు భౌతిక అనుభవము సందర్భంలో మాత్రమే. ఇక్కడ సామాన్య మానవుడు స్వప్నములలో తన సూక్ష్మ శరీరం అంటే ప్రాణమును సూక్ష్మ చైతన్యంతో పాక్షికంగా వినియోగపడినట్లు చేస్తూ ఉంటాడట. అట్లాగే భౌతిక పదార్థములు భౌతిక అనుభవము సందర్భంలో మాత్రమే. భౌతిక పదార్థములు భౌతిక అనుభవము సందర్భంలో మాత్రమే. మానవుడు మేల్కొనినప్పుడు పైకి లేచిన అభావము యొక్క సంస్కారములు సృష్టి ఆభాసము యొక్క అదే కళ
ఇంకనూ తీవ్రముగాను నిజముగాను వ్యక్తపరచును. అంటే మానవుడు మళ్ళీ పైకి లేచేసరికి తన అభావం ఏదైతే భావంలో లేకుండా ఉందో అది అభావం యొక్క సంస్కారములు ఉంటాయి కదా, అవి సృష్టి యొక్క అంటే ఆభాస అంటే లేనిది ఉన్నట్లుగా కల కదా, ఇదంతా సృష్టి అంతా కల కదా, లేనిది ఉన్నట్లుగా మిథ్య కదా, ఆభాస అంటే లేనిది అని. అదే కళను ఇంకనూ తీవ్రముగాను నిజముగాను వ్యక్తపరచును. అది అంటే మానవుడు లేచి ఈ సృష్టిలో జరుగుతున్నదంతా కూడా ఆభాస అని ఆ కళ వలె ఆయన తీవ్రముగా కలగ అంటాడనమాట. ఇక్కడ భగవంతుని దివ్య సుసుప్తి, భగవంతుని దివ్య జాగృతి చెప్తున్నారు. మధ్యలో ఏమో దివ్య స్వప్నము. ఆ దివ్య స్వప్నంలో ఇక్కడ మనకి చిన్న ఒక చార్ట్ లాంటిది ఇచ్చారు. అదంతా మనం రేపంటే మళ్ళీ మనకు 5 రోజులు సెలవు ఉంది. ఈ 5 రోజులు అయ్యాక మనం మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ చెప్పుకుందామండి క్లాసు. అప్పుడు మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిక్చర్ కూడా ఫోటో తీసి పెడతాను మీకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.